ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో మనకి 2025వ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి పండుగ ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన జరుపుకోవాలి, ఈ రోజున ఏకాదశి తిథి వివరాలు, అలానే ఈ రోజున ప్రత్యేకంగా మనము ఉత్తర ద్వార దర్శనం అనేది చేసుకుంటామండి. ఏ సమయంలో చేసుకోవాలి, పూజా సమయాలు, ఉపవాస నియమాలు అన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ముక్కోటి ఏకాదశి అన్న వైకుంఠ ఏకాదశి అన్న రెండు ఒకటేనండి. మనకి ఏడాదికి 24 ఏకాదశులు అయితే ఉంటాయి. మనకి ఈ ముక్కోటి ఏకాదశి అనేది సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందుగా అంటే ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినే మనము వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అనే పేర్లతో అయితే పిలుస్తామండి. ఈ రోజున మన పురాణాల ప్రకారం వైకుంఠ వాకిళ్ళు అనేటివి తెరుచుకుంటాయి అని, వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు అని అయితే చెప్తూ ఉంటారండి. ఈ రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనదారుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారండి. ఇంకా రకరకాల కథనాలు అయితే ఉన్నాయండి. ఈ ఒక్క ఏకాదశి మనకి 3 కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువలన కూడా ఈ ఏకాదశిని మనం ముక్కోటి ఏకాదశి అనే పేరుతో అయితే పిలుస్తామండి. మరొక ప్రత్యేకత ఏంటంటే ముక్కోటి ఏకాదశి రోజునే హాలాహలం, అమృతం రెండు పుట్టాయి అని చెప్తారండి. ఈ రోజునే పరమశివుడు హాలాహలం మింగాడు అని కూడా మన పురాణాల్లో అయితే ఉంది. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడు అని అయితే చెప్తూ ఉంటారండి. ఈ రోజున ప్రతి వైష్ణవ ఆలయాలలో ప్రత్యేకమైనటువంటి పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు అన్నీ కూడా విశేషంగా అయితే జరిపిస్తూ ఉంటారు. ఈరోజు ముఖ్యంగా మనం చేయవలసిన నియమాలు వచ్చేసి ఉపవాసం, జాగరణ, అలానే తర్వాత జపం, ధ్యానం. తప్పకుండా మనం అయితే ఈ నియమాలు అయితే పాటించాలండి. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణను అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా పూజించాలో వీడియో అనేది నేను మీకు తర్వాత వీడియోలో అందిస్తానండి. వైకుంఠ ఏకాదశి రోజున మనము నియమ నిష్టలతో పూజ అనేది ఆచరించి ఆ విష్ణుమూర్తిని కనుక మనం ఆరాధిస్తే మనకు మరో జన్మ ఉండదు అని పురాణాలు అయితే చెప్తున్నాయండి. ముక్కోటి ఏకాదశి రోజున చేసేటువంటి విష్ణు పూజ, గీతాపారాయణం, గోవింద నామాలు ఇవన్నీ కూడా మనం చేస్తే మనకి మోక్ష ప్రాప్తి అనేది కలుగుతుంది అని చెప్తారండి. అంతటి విశేషమైనదండి. ఇంతటి విశేషమైనటువంటి ముక్కోటి ఏకాదశి 2025వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, తేదీ తిథి వివరాలు తెలుసుకుందాము. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు దక్షిణాయనం ఏకాదశి తిథి వచ్చేసి మనకి జనవరి 9వ తేదీన గురువారం రోజున ఉదయం 11:58 నుంచి 10వ తేదీన శుక్రవారం రోజున ఉదయం 9:47 వరకు మనకి ఏకాదశి తిథి అయితే ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం వచ్చేసి మనకి 10వ తేదీన మధ్యాహ్నం 1:41 వరకు మనకి కృత్తికా నక్షత్రం ఉంటుంది. తదుపరి మనకి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. మన హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున సూర్యోదయం టైంలో మనకి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిగా మనం పరిగణిస్తాం. కాబట్టి 2025వ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి పండుగను జనవరి 10వ తేదీనైతే మనం జరుపుకుంటామండి. ఈరోజు ఏ సమయంలో పూజ చేసుకోవాలండి అంటే ఈ రోజైతే మనకి ఏకాదశి తిథి ఉదయం 9:45 వరకు అయితే ఉందండి. కుదిరితే మీరు ఉదయం 10 గంటల లోపల ఎప్పుడైనా సరే పూజ అనేది చేసుకోవచ్చండి. ముఖ్యంగా అయితే ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం అనేది చేస్తారండి. మరి ఉత్తర ద్వార దర్శనం అనేది ఎప్పుడు చేసుకోవాలండి అంటే మీరు ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి ఎప్పుడైనా సరే మీరు మధ్యాహ్నం మీరు 11 లోపల ఎప్పుడైనా సరే మీరు ఉత్తర విషయం ఏంటంటే మనకి ఉత్తర ద్వార దర్శనం అనేది నార్మల్గా తమిళనాడులో శ్రీరంగం అనే ఊరిలో శ్రీ మహావిష్ణువునికి మనకి అక్కడ ఉత్తర ద్వార దర్శనం అనేది జరిపిస్తూ ఉంటారండి. డైరెక్ట్ మనకి అక్కడ ఉత్తర ద్వార దర్శనం నుంచి దర్శనం అనేది జరుగుతుంది. కానీ అందరూ అక్కడికి వెళ్ళి దర్శనం అనేది చేసుకోలేరు కాబట్టి మన టీటీడీ వాళ్ళు కూడా కలియుగ వైకుంఠ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏదైతే ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి రోజునైతే వాళ్ళు స్టార్ట్ చేస్తారండి. చాలా మంది ఒక్క రోజులోనే దర్శనం చేసుకోలేరు అని 10 రోజుల వరకు అయితే ఈ వైకుంఠ దర్శనాన్ని అయితే పొడిగిస్తారండి. కొన్ని వైష్ణవ ఆలయాలలో ఏంటంటే ఉత్తర ద్వార దర్శనం అనేది 10 రోజుల వరకు అయితే జరిపిస్తూ ఉంటారండి. కుదిరితే మీరు ఈ రోజున మీరు ఖచ్చితంగా ఉత్తర ద్వార దర్శనం అనేది చేసుకోండి. కుదరకపోతే 10 రోజుల లోపల మీరు ఎప్పుడైనా సరే వైష్ణవ ఆలయాలలో వెళ్ళి మీరు ఉత్తర ద్వార దర్శనం అనేది చేసుకోవచ్చండి. ఈ రోజు
చాలా మంది ఏకాదశి వ్రత నియమాలు అనేటివి ఆచరిస్తూ ఉంటారండి. అంటే ఉపవాసం అనేది తప్పకుండా ఉంటారండి. ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు ఉపవాసం అనేది చాలా కఠిన నియమాలు అయితే పాటించాల్సి ఉంటుంది. అంటే ఏకాదశి ముందు రోజు వచ్చేటువంటి దశమి తేదీ రాత్రి నుంచి, అంటే 9వ తేదీన రాత్రి నుంచి ఏకాదశి అంటే 10వ తేదీ మొత్తం కూడా ఉపవాసం ఉండి మనకి 11వ తేదీన అయితే మనకి ద్వాదశి తిథి అయితే ఉంటుందండి. కాబట్టి ద్వాదశి తిథి రోజున ఉదయాన్నే మీరు ఉపవాసాన్ని అయితే విరమించాలండి. ఈ రోజు 10వ తేదీన ముక్కోటి ఏకాదశి కదండి. ఈ రోజున ఉపవాసం అనేది ఉండాలా ఉండకూడదా అంటే, ఈ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచి విశేషమైనటువంటి ఫలితాలు. కుదిరినంత వరకు మీరు ఈ రోజు ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు హెల్త్ ఇష్యూస్ అలా ఏదన్నా సరే మీకు ఆరోగ్యం సరిగా లేనప్పుడు మీరు పూజ అయ్యేంత వరకు ఏమీ తినకుండా, పూజ అయిన తర్వాత మీరు నార్మల్గా యథావిధిగా సాత్వికంగా మీరు తినేస్తే సరిపోతుందండి. లేదు మేము ఉపవాసం అనేది ఉండాలి అని అనుకుంటున్నామంటే, ఉండాలి అనుకున్న వాళ్ళు మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి మధ్యాహ్నం నుంచి భోజనం అనేది చేయొచ్చండి. మరి కొంతమంది సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి భోజనం అనేది లైట్గా టిఫిన్ ఐటమ్స్ కానీ అలా తింటూ ఉంటారండి. అలా కూడా అయితే ఉండొచ్చండి. ఇదండి ఈ వీడియోలో వచ్చేసి మనకి 2025వ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, తేదీ తిథి సమయ వివరాలు తెలియచేశాను కదండి. వైకుంఠ ఏకాదశి రోజున పూజ ఎలా చేసుకోవాలో నేను మీకు తర్వాత వీడియోలో అందిస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.